మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఇక్కడ డిసెంబర్ నెలలో మకర రాశి. మరి మకర రాశి వారు అంటేనే ఎంతో మొండి స్వభావంతో ఉండేటువంటి వారు. మరి యొక్క మకర రాశి వారికి గురువు వల్ల చేయు పనులందు కొంత జయము కనబడుతుంది. ధన ధాన్యాభివృద్ధి కనబడుతుంది. మంచి వారితో స్నేహం చేయుట, వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి మంచి ఆదాయం కనబడుతుంది. కార్యరూపం దాలుస్తున్నాయి ఏవైతే మీరు అనుకుంటున్నారో అవి. అదేవిధంగా జాబ్ రిలేటెడ్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా జాబ్ దొరికే పరిస్థితి ఉంది. మీ అభిరుచికి తగినటువంటి వ్యక్తితో పరిచయాలు, ఇంటి అందు శుభకార్యాలు, పూజలు పునస్కారాలు చేయటము, పట్టుదలతో మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగించేటువంటి పరిస్థితి మూలకంగా తప్పకుండా కొన్ని పనులైతే అవుతున్నాయి. కానీ ఇక్కడ మనకు ఈ యొక్క గురుగ్రహము వక్ర దృష్టి వల్ల ఉద్యోగ మార్పిడి లేదా మనకు ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు ఈ గత 2-3 నెలల నుండి 1 మంత్ నుండి బంధు మరణ వార్త ఏదో ఒకటి, కొంత స్థాన భ్రంశము, అదేవిధంగా ధన నాశనము, ముక్కు ముఖం తెలియని వారితో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. అది ఏ రకంగానైనా మానసికంగా ఒక బాధ ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా గృహములో కొంత సమస్యలు కావచ్చును. అన్నింట కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటుగా మీ గౌరవం ఏదైతే ఉందో ఫలానా వ్యక్తి అబ్బా సూపర్ మనిషి అనేటువంటి వారే మిమ్మల్ని తిరస్కరించేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే ధన హాని ఉన్నది. డబ్బు మీరు ఎవరికైనా ఇచ్చి ఉన్నారా, లేదా మీరే ఎవరైనా ఇవ్వాలా, లేదా మీకే ఎవరైనా ఇవ్వాలా, ఈ రెండిట్లలో కూడా వ్యత్యాసం వేరే ఉంటుంది. కనుక రెండిట్లలో మీరు అప్పు ఎవరి దగ్గరైనా చేయాలి అన్నా అప్పు పుట్టకపోగా, మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినా వారు ఇవ్వకపోగా తిరిగి ఇలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొత్త వ్యాపారం మొదలు పెట్టేటువంటి వారు ఖచ్చితంగా కూడా మీ జాతక పరిశోధన చేసుకొని అయితే వ్యాపారం మొదలు పెట్టండి. అదేవిధంగా కొంత దూషణలు అంటే ఏదో అక్కడ అనవసరమైనటువంటి మాటలు వినబడేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఆరోగ్య నాశనము, కుటుంబ కలతలు, కుటుంబంలో కూడా కలతలు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. కనుక తప్పకుండా ఈ యొక్క మకర రాశి వారు కుదిరితే ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదువుకోవడం ఎంతో మంచిది. ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశి వారికి స్కిన్ ఇష్యూస్ రాబోతున్నాయి. ఆయుధాఘాతాలు ఉన్నవి. అదేవిధంగా పరస్త్రీకి సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కొంత ధనలాభము ఉంది. ఎవరైతే ధర్మంగా ఉంటారో వారికి మంచి రిజల్ట్ అయితే ఉంది. కొంత యంత్ర ప్రమాదాలు, కార్య విఘ్నములు ఏవైతే అనుకుంటారో ఆ యొక్క కార్యముకు విఘ్నాలు ఏర్పడేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా కొంత భార్యాభర్తలలో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపార వృద్ధి, సుఖ సంతోషాలు, ఎవరైతే బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారు ఉన్నారో ఈ యొక్క వారం చివరలో కొంత అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసి హెల్త్ ఇష్యూస్ రావడము, డబ్బు ఖర్చు అవ్వడము, ప్రాణాపాయ సూచనలు, సమీప బంధు నష్టము ఉంది. ఇక్కడ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటుగా కొంత ధన నాశనము కనబడుతుంది. ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా కూడా మృత్యుంజయ హోమము, అదేవిధంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి పారాయణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితం కనబడుతుంది. ఇంకా మరీ ముఖ్యంగా బిజినెస్ రంగంలో ధన కనక వస్తు ప్రాప్తి ఉంది. ఈ యొక్క నెల 15వ తారీఖు వరకు కూడా. కానీ నెల చివరకు వచ్చేసరికి కొంత హెల్త్ రిలేటెడ్ కానీ కొంత కష్టకాలం అయితే గోచరిస్తూ ఉంది. కనుక తప్పకుండా కూడా ఈ యొక్క మకర రాశి వారు మనం చెప్పినటువంటి రెమెడీస్ ఫాలో అవుతూ మీరు ముందుకు వెళ్ళడం వల్ల మంచి శుభ పరిణామాలు అయితే ఉంటుంది. భార్యాభర్తలలో అకారణమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి సందర్భాలలో ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ కలతలు ఉన్నవి. ఇక్కడ నేత్ర సంబంధిత ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. కనుక తప్పకుండా మకర రాశి వారు మన వద్ద జరిగేటువంటి యొక్క హోమంలో పాల్గొనండి. ఏలినాటి శని 2వ దశలో ఉన్నారు. కనుక ఈ యొక్క ఏలినాటి శని 2వ దశలో ఉండే సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఓకే, ఆల్ ది బెస్ట్.